హలో దివ్య గారు. గుడ్ ఈవినింగ్. ఓకే. అంటే ఏఐ వచ్చింది కాబట్టి ఇట్స్ ఇన్ బూమింగ్ నౌ. Yes. సో ఎలాంటి స్కిల్స్ ఉండాలి ఫ్రెషర్స్‌కి కానీ, స్టూడెంట్స్‌కి కానీ? ఏఐతో అన్నీ చేయొచ్చు అనుకుంటారు. సీరియస్ గా చెప్పాలంటే ఏఐ ఇస్ అ బూన్. చాలా లక్కీ. ఇప్పుడున్న జనరేషన్ కి ఏఐ ఉండడం అనేది చాలా గ్రేట్ థింగ్. బట్ దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది మళ్ళీ వన్ మోర్ ఆర్ట్. ప్రతి దాంట్లో ఏఐ ఇన్వాల్వ్ చేయాలి, కానీ దాంతో పాటు క్రాస్ చెకింగ్ కూడా అవసరం. ఓకే. ఒక ఏఐ తోనే అన్ని చేయొచ్చు అంటే అన్ని చేయలేము. కొన్ని థింగ్స్ మనం క్రాస్ చెక్ చేయడం, సార్ట్ అవుట్ చేసుకోవడం, మనకి ఎంతవరకు అది అప్లికేబుల్ అవుతుంది, మన ప్రొఫైల్ కి ఎంతవరకు యాడ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను, సమ్ ప్రోగ్రామ్ ఈజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రైట్, బట్ ఇది నాకు అవసరం లేదు. నాకేం అవసరం, నా పిల్లల్ని ట్రైన్ చేయడానికి ఒక అసెస్మెంట్ టూల్ నాకు కావాలి. ఇప్పుడు ఇంగ్లీష్ కమ్యూనికేషన్కి వచ్చే వాళ్ళందరికీ నేను ఒక అసెస్మెంట్ తీసుకుంటాను. ఆ అసెస్మెంట్ వరకు ఇంతకుముందు నేను మాన్యువల్ గా చేసేదాన్ని, ఇప్పుడు అదేం చేస్తున్నాను, త్రూ ఏఐ చేస్తున్నాను. సో లైక్ వైజ్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఏఐ టూల్ ని, ఏఐ అప్లికేషన్స్ ని యూజ్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ ని సింప్లిఫై చేసుకోవాలి. ఒక ఫ్రెషర్ ఎవరైనా ఒక 6 months లో జాబ్ కొట్టాలి అంటే ఎలా వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలండి? మెయిన్లీ చెప్తున్నాను, అటెండ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ఇంటర్వ్యూస్. బికాస్ ద మోర్ యూ ఎక్స్పీరియన్స్ ద మోర్ యూ కాన్ఫిడెంట్. చాలా సార్లు అనుకుంటే మన రూమ్ లో మనం కూర్చొని వీడియోస్ చూడడము, అంటే చెప్తున్నాను, వీడియోస్ చూడడం తప్పు కాదు. వీడియోస్ చూసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అది ఎప్పుడైతే వస్తుందో 1 or 2% చూసినప్పుడు కదా నీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నేను ఇక్కడ తడబడుతున్నా, ఇక్కడ క్లారిటీ రాలేదు, నేను ఇలాంటి థింగ్స్ ఇలా అడుగుతున్నాను. దీనికి నేనైతే ఎవ్రీ వన్ హ్యాస్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఇంటర్వ్యూస్. నన్ను అడిగితే నా ఇంటర్వ్యూ డిఫరెంట్ ఉంటుంది, మిమ్మల్ని అడిగితే మీ ఇంటర్వ్యూ డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ అయితే యూ జస్ట్ స్టెప్ ఇన్ టు దాట్, దెన్ యూ కమ్ టు నో. అండ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ మాక్ ఇంటర్వ్యూస్ మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే డైరెక్ట్ అటాక్ కాకుండా ఒక 2 ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇట్ ఈస్ చేంజెస్ యువర్ వే ఆఫ్ అప్రోచ్. దెన్ ఒక 2 ప్రాక్టికల్ తర్వాత మళ్ళీ థర్డ్ కి నీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. దిస్ ఈస్ వాట్ ఐ కెన్ డూ, దిస్ ఇస్ నాట్ మై ప్రాబ్లమ్ అని చెప్పి. అంటే చాలా మంది ఫ్రెషర్స్ కొన్ని పెద్ద కంపెనీలోకి వెళ్తూ ఉంటారు, లైక్ అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్, డెలాయిట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లోకి వెళ్ళినప్పుడు ఈజీగా రిజెక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే మెయిన్ రీజన్స్ ఏముంటాయండి? ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, వీళ్ళకి ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. అంటే వాళ్ళు ఏదో చదువుకుంటారు అన్నట్టుగా, కానీ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. దట్ ఈస్ వన్ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం. అండ్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ జాబ్ ఐడియా, అక్కడ రిక్వైర్మెంట్ పడింది వెళ్ళిపోవడమే తప్ప అసలు ఆ జాబ్ కి రిలేటెడ్ స్కిల్స్ నా దగ్గర ఉన్నాయా అని చూసుకోవాలి. అంటే జాబ్ డిస్క్రిప్షన్ అనే ఒక వర్డ్ ఉంటుంది కదా, అది చూసుకోవాలి. అది చూసుకుని దానికి రిలేటెడ్ గా మన రెజ్యూమేని ఫార్మాట్ చేయాలి. ఎవ్రీ టైం నేను చెప్తున్నాను, ఇప్పటికీ కూడా నేను ఏదైనా ఒక ప్రొఫైల్ పంపిస్తున్నానంటే ఐ చెక్ మై ప్రొఫైల్ అగైన్. ఒకసారి మళ్ళీ ఒక 10 minutes కూర్చొని ఈజ్ ఇట్ కరెక్ట్, ఈజ్ ఇట్ యాప్టబుల్ అని చూసుకున్న తర్వాతనే నా రెజ్యూమ్ కానీ నా CV కానీ బయటకు వెళ్తాను. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ కి మనం నా సూటబుల్ స్కిల్స్ ఉన్నాయా, అక్కడ నేను పెట్టే స్కిల్స్ అక్కడ జాబ్ రిక్వైర్మెంట్ కి ఫుల్ఫిల్ అవుతున్నాయి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్, నీ దగ్గర ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, you are good at some technical sort of skills. You have to present in whatever the way it is possible. Okay. అక్కడ బుక్ లో పెట్టాను కదా, రెజ్యూమ్ లో పెట్టాను కదా, he can't hear it అంటే until unless you open with your voice, how come the person knows, right? ఖచ్చితంగా నీకంటూ నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే. ఇఫ్ నాట్ ఆ వెకాబులరీ పడుతుంది చూడండి, ఆ వెకాబ్ పడిన పీపుల్ అండర్స్టాండ్. బట్ ఇదంతా చెప్పడానికి కాన్ఫిడెన్స్ ఉండదు జనాలకి. ఆ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలండి? కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అంటే ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలి. వెన్ యూ నో ద సబ్జెక్ట్ యూ విల్ బి కాన్ఫిడెంట్. చూడండి, నేను అన్ని ఇస్తాను, నేను ఏఐ టూల్స్ ఇస్తాను, ఇంగ్లీష్ ఇస్తాను, అన్ని ఇస్తాను. కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అంటే ఇట్స్ ఇన్బిల్ట్, మనం డెవలప్ చేసుకోవాల్సింది. డే 1 మీరు కెమెరా ముందు కూర్చున్నప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, అది ఎలా వచ్చింది? త్రూ ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఒక 10 ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉన్నాయి, అవి కంపల్సరీ ఫ్రెషర్స్ నేర్చుకోవాలంటే ఏమున్నాయి, ఏం చెప్తారండి? ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఫస్ట్ థింగ్ ఏంటి, పబ్లిక్ స్పీకింగ్. ఎందుకంటే ఒక 10 మందిలో మాట్లాడగలిగే ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే యూ విల్ బికమ్ అ గుడ్ పర్సన్, అంటే ఒక జాబ్ రెడీ పర్సన్ అవుతారు. ఇంట్రోవర్ట్స్ పరిస్థితి ఏంటండి? ఇంట్రోవర్ట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు స్పీక్, అంటిల్ అదర్వైజ్ యూ విల్ బి అ పర్సన్ లైక్ ఒక మెషిన్ లాగా, లైక్ యూ కమ్ అండ్ వర్క్ అండ్ గో. లాస్ట్ కి వస్తే ఆ పర్సన్ కి దే వోంట్ వాల్యూ. అంటే ఇప్పుడున్న ఎరాలో అయితే నువ్వు ఎంత వర్క్ హాలిక్ అయినా సరే దే వోంట్ రికగ్నైజ్ యువర్ అంటిల్ అన్లెస్ యూ ఓపెన్ అప్. సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీక్, ప్రజెంటేషన్ స్కిల్స్. మీరు ఏ వర్క్ చేసినా ఆ వర్క్ ని హైలైట్ చేసి చెప్పుకోకపోతే వాట్ ఈస్ ద యూజ్? ఎవరో గుర్తిస్తారు అనుకుంటే ఆ గుర్తింపు ఈ రోజు రాదు, మన డప్పు మనమే కొట్టుకోవాలి. అంతే, ఖచ్చితంగా కొట్టుకోవాల్సిందే. ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే ఒక లీడ్ ముందు ప్రజెంటేషన్ ఇవ్వడం, లేదంటే మంత్లీ రివ్యూ మీటింగ్స్ ఏదో ఒకటి అయినప్పుడు యూ జస్ట్ రేజ్ యువర్ సెల్ఫ్
స్పీక్ ఫర్ 1 minute or 2 minutes in a crispy way, that's enough. క్లారిటీ, చాలా క్లారిటీతో ఉండాలి. ఏం జరుగుతుంది, వాట్ ఈస్ మై నెక్స్ట్ మూవ్. చాలా ఈజీ ఉంది, టెక్నాలజీ నా ఫింగర్ టిప్స్, కానీ అది ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నాం. హ్యావ్ ఏ ప్లాన్, హ్యావ్ ఏ రెగ్యులర్ ఇంటరాక్షన్స్ అండ్ హ్యావ్ ఏ మెంటర్. మనకు ఒక మెంటర్, ఒక కోచ్, అది ఎక్కడి నుంచో బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. మన టీంలో ఉన్న ఒక సీనియర్ పర్సన్ ని పెట్టుకోవచ్చు. ఆ పర్సన్ మనకి ఐడియాస్ ఇస్తారు. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ, గ్రో ఇన్ అ లైఫ్. నాట్ ఎవ్రీ వన్ గుడ్ ఎట్ కదా, ప్రతి ఒక్కరికి మనకే తెలిసి ఉండాలని లేదు. బట్ సీనియర్ మోస్ట్ ఒకరిని మనం మెంటర్ గానో మనకు ఒక గైడ్ లాగా పెట్టుకున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ విల్ బి గ్రో ఇన్ అవర్ లైఫ్. ఎక్కడైనా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఐటీ, వేర్ ఎవర్ యు ఆర్. ఎగ్జాక్ట్లీ. సో కొంతమందికి జాబ్ వచ్చిన తర్వాత కూడా కెరియర్ గ్రోత్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలండి? కెరియర్ గ్రోత్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వేర్ యూ హావ్ స్టార్టెడ్, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. అందరూ జాబ్ రాగానే వావ్, దట్ 15,000 or 20,000 బేసిక్ సాలరీ, వావ్. అసలు ఆ జాబ్ కి మనకి స్కిల్స్ ఉన్నాయా, మ్యాచింగ్ ఉందా, అది ఫస్ట్ సెకండ్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైనా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలంటే దానికి రిలేటెడ్ స్కిల్స్ అవ్వాలి కదా. ఆ డెవలప్ చేసుకోరు, ఇంప్రూవ్ అవ్వకుండా జాబ్ మాత్రం హైక్ కావాలి. సో నీ ఉన్న ప్రొఫైల్ నుంచి నెక్స్ట్ ప్రొఫైల్ కి వెళ్ళాలంటే ఫస్ట్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ యూ హ్యావ్. ఒక జాబ్ లో ఉన్నావు, బేస్ జాబ్ లో జాయిన్ అయ్యావు, బట్ నెక్స్ట్ లెవెల్ ఏదో ఒకటి నీ ఎస్పైరింగ్ ఉంటది కదా, దానికి స్కిల్స్ ఏం కావాలి, ఫస్ట్ అది నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ అది ఒకటి నేర్చుకుంటే సరిపోతుందా అంటే నోవేర్. యూ హ్యావ్ టు డెవలప్ ద కాన్ఫిడెన్స్ దట్ యూ కెన్ డూ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వు అనిపించాలి, నేను ఇక్కడ నుంచి కాదు అక్కడ నుంచే. దీనికి ఒక చిన్న స్టోరీ అండి. మామూలుగా ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ఒక 15 years బ్యాక్ కొలీగ్స్ గా ఉంటారు. తర్వాత 15 years తర్వాత మళ్ళీ మీట్ అవుతారు. అప్పుడు అందులో ఒక ఫ్రెండ్ చెప్తారు, ఏంట్రా ఇలా జరుగుతుందంటే, ఒకతనేమో చాలా హై ఉంటాడు, వీడు చాలా లో ఉంటాడు. ఏంటంటే మై కంపెనీ ఇస్ వేస్ట్ బాస్, ఇట్ ఈస్ నాట్ పేయింగ్ మచ్ సాలరీస్ అంటారు. అప్పుడు ఆయన అడుగుతారు, మీ కంపెనీలో ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి, ఎన్ని స్టెప్స్ అప్ ఉంటాయి తెలుసుగా. పే స్కేల్ అనేది 5 levels అలా ఉంటుంది కదా. సో హైయెస్ట్ లెవెల్ కి 5 lakhs అలా పే చేస్తున్నారు, సెకండ్ ఇలా పే చేస్తారు. అప్పుడు అంటారు, నువ్వు మారాల్సింది కంపెనీ కాదు నువ్వు అని చెప్తారు. ఎందుకని అంటే కంపెనీ ఇస్ గుడ్, దే ఆర్ పేయింగ్ హై సాలరీస్ టు ద క్లయింట్ పీపుల్, బట్ ద థింగ్ ఈస్ వాట్ యూ డిడ్ంట్ చేంజ్ యువర్ మైండ్ సెట్ బికాస్ యూ డిడ్ంట్ ఆస్పైర్ టు ద నెక్స్ట్ లెవెల్. నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్న ఆలోచనే చేయలేదు. అప్పుడు నువ్వు ఎట్లా కంపెనీని బ్లేమ్ చేస్తావు? కంపెనీ ఇస్ పే. సో అకార్డింగ్ టు ద రోల్, మీరు ఏ రోల్కి వెళ్ళాలి, మీ దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మీ పేమెంట్ కానీ మీ థింగ్స్ కానీ ఉంటాయి. పేమెంట్ ఎంత హైక్ అవ్వాలనుకుంటే అంత ఎక్కువ స్కిల్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో ఫైనల్లీ స్టూడెంట్స్ కానీ ఫ్రెషర్స్ కానీ మీరు ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటండి? బెస్ట్ అడ్వైజ్ అంటే ఏం లేదండి, జస్ట్ చేజ్ యువర్ డ్రీమ్స్. ఏది కావాలన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే మీలో కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే కదా కంటెంట్ ఉంటేనే వచ్చేస్తుంది. సో లోపల మనం అంతా ఫస్ట్ మనం కేపబుల్, వీఆర్ కేపబుల్. ఏదో షార్ట్ ఉంది, మనం లేకున్నామని ఎప్పుడైతే అనుకుంటామో ఇన్బిల్ట్ గా మనం ముందుకు వెళ్ళలేం. సో వాట్ యూ హ్యావ్, స్టార్ట్ విత్ సంథింగ్. చిన్న జాబా పెద్ద జాబా, ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే 5,000, 8,000, 10,000 జాబ్ చేస్తే కష్టం అనుకుంటారు. బట్ వేర్ వి బిల్డ్, నిజం చెప్పాలంటే మనం బిల్డ్ అయ్యేదే అక్కడ. ఇప్పుడు మీరు చూసుకోండి, చాలా మంది బీటెక్ ఫ్రెషర్స్ 15K కి శాలరీ వర్క్ చేయమంటారు, దే వాంట్ 50K. నో, 15K జాబ్ మీకు నేర్పించే అన్ని విషయాలు 30K కి 80K కి వెళ్ళడానికి అదే రూట్. సో అక్కడే స్టార్ట్ అవ్వండి, దట్ ఈస్ ద స్టాప్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, ఎప్పటికీ స్టార్ట్ అవ్వలేదు. సో స్టార్ట్ విత్ సంథింగ్ అండ్ గ్రో యువర్ సెల్ఫ్. అండ్ కాన్ఫిడెన్స్ అనేది వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ అయితేనే వస్తుంది. ఓకే. అండ్ హ్యావ్ ఎ మెంటర్. ఖచ్చితంగా ఒక మెంటర్ కానీ ఒక గైడ్ కానీ పెట్టుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ మీకు కావాలి, స్కిల్స్ కావాలని ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎవ్రీ మంత్ అడాప్ట్ చేసుకోవాల్సిందే, ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిందే, ముందుకు వెళ్తా ఉండాలి. వాళ్ళు వస్తారు, వీళ్ళు చేస్తారు, లేదంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటా అంటే ఇట్ వోంట్ బి పాసిబుల్. నో వన్ హ్యాస్ టైం. అంటే మిమ్మల్ని చేయి పట్టుకొని తీసుకే వాళ్ళు ఎవ్వరు ఉండరు. అందరూ చాలా బిజీగా ఉన్నారు, రీల్స్ స్కోర్ చేస్తా ఉన్నారు. ఎవరికి టైం లేదు, లిటరల్లీ చెప్తా, ఎవరికి టైం లేదు. పక్క వాడిని పట్టించుకునే టైమే లేదు. నీ లైఫ్ నువ్వు తీసుకొని వెళ్ళిపోవాల్సిందే. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు.